మీరు సర్కంసెంటర్ తీసుకుంటే ప్రతి సైడ్కి కూడా పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ది సైడ్స్ గీయండి. పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ గీయండి. డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. Here the three perpendicular bisectors are congruent at this point. The congruent point is called circumcenter. It is denoted by the letter S అన్నమాట. So మనం ఏం చెప్పచ్చు, in a triangle the congruent point of the perpendicular bisectors of the sides. The perpendicular bisectors of the sides is called circumcenter. It is denoted by S అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే the circle which passes through all the three vertices of the triangle. Circle ఉంది కదా, ఈ సర్కిల్ ఏమంటామంటే the circle which passes through all the three vertices of the triangle is called circumcircle. ఏమంటుందండి? Circumcircle. The circle passing through three vertices of the triangle is called circumcircle. Circum radius is equal to radius అంటే ఏమవుతుంది, సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ మీద ఏ అనే పాయింట్ ఉంది, బి అనే సర్కిల్ మీద ఉంది, సి కూడా సర్కిల్ మీద ఉంది, మధ్యలో ఎస్ ఉంది కదా. ఈ ఎస్ అనేది ఏమవుతుందంటే సెంటర్ అవుతుంది సర్కిల్. ఎస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దీన్ని సర్కం సెంటర్ అంటాం. ఇప్పుడు రేడియస్ అంటే ఎస్ఏ రేడియసేనా, ఇది రేడియసేనా, ఎస్బి రేడియస్, ఎస్సి కూడా అంటే సర్కం రేడియస్ ఇది ఏమవుతుందంటే సర్కం రేడియస్ ఎస్ఏ రేడియసే, ఎస్బి కూడా రేడియసే, ఎస్సి కూడా. ఒక సర్కిల్కి మూడు డిఫరెంట్ రేడియస్ ఉండవు కాబట్టి మూడు ఈక్వల్గా ఉంటాయి. రేడియస్లు ఏ పక్కన నుంచి ఈక్వల్గా ఉంటాయి సర్కిల్. సో ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. సర్కం రేడియస్ అంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే సర్కం సెంటర్ ఈజ్ ద center of the circumcircle. ఈ సర్కంసర్కిల్ కి సెంటర్ ఎవరు, ఈ ట్రయాంగిల్ యొక్క సర్కం సెంటర్, ఈ సర్కంసర్కిల్ యొక్క సెంటర్. సర్కం సెంటర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కంసర్కిల్. అలాగే ఇందులో నోట్ అని పెట్టినారు, ఓటీ నోట్ పాయింట్. ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ కన్సిడర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటారు ఇట్లాగా ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇలా యాంగిల్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సర్కమ్ సెంటర్ ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సర్కమ్ సెంటర్ అవుతుంది. సో రైట్ సర్కమ్ సెంటర్ ఇస్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ మిడ్ పాయింట్. ఆ ట్రయాంగిల్కి హైపోటెన్యూస్ ఏసీనా కాబట్టి ఏసీలో మిడ్ పాయింట్ ఏమవుతుంది, ట్రయాంగిల్కి సర్కంఫరెన్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది సర్కంఫరెన్స్. ఏసీలో మిడ్ పాయింట్ సర్కంఫరెన్స్ అవుతుంది. మనం ఈ
పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మొత్తం సెంట్రాయిడ్ నేర్చుకున్నాం. ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా జాగ్రత్త రాసుకున్నాం. ఇప్పుడు ఓ అంటే ఆర్థో సెంటర్, జి అంటే సెంట్రాయిడ్, ఎస్ అంటే సర్కమ్ సెంటర్. మనకి ఇంకో నోట్ పాయింట్ రాయండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఓ జి ఎస్ ఆర్ కొలీనియర్. మూడు పాయింట్స్ కొలీనియర్. ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్. ఇన్ ఏ ట్రయాంగిల్ OGS are collinear and G divides OS bar in the ratio 2:1. G divides OS bar in the ratio 2:1. ఆర్థో సెంటర్ని, సర్కమ్ సెంటర్ని కలిపే లైన్ సెగ్మెంట్ని సెంట్రాయిడ్ 2:1 రేషియో డివైడ్ చేస్తాం. G divides OS bar in the ratio 2:1. G divides OS bar in the ratio 2:1. మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు సెంట్రాయిడ్ అంటే ఏంటి? కాంకరెంట్ పాయింట్ ఆఫ్ మీడియన్స్. కాంకరెంట్ పాయింట్ ఆఫ్ మీడియన్స్. ఆర్థో సెంటర్ అంటే కాంకరెంట్ పాయింట్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. సర్కమ్ సెంటర్ అంటే కాంకరెంట్ పాయింట్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్. అంటే అక్కడ మనకి డిఫరెన్స్ మీరు గమనిస్తే, ఇది సెంట్రాయిడ్ తీసుకున్నప్పుడు సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆర్థో సెంటర్ అనుకున్నప్పుడు, అలాగే సర్కమ్ సెంటర్. ఇక్కడ సెంట్రాయిడ్ చెప్పినప్పుడు నేను ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ డిఈఎఫ్లో ఏమవుతుందంటే జస్ట్ మిడ్ పాయింట్స్ ఇది ఆపోజిట్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్. బీసీ మిడ్ పాయింట్ డి, ఏసీ మిడ్ పాయింట్ ఈ, ఏబి మిడ్ పాయింట్ ఎఫ్ అనుకుంది. ఇక్కడ మీ మిడ్ పాయింట్స్ డిఈఎఫ్, అలాగే ఏడి లైన్ బిసి సెంట్రాయిడ్. ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే ఆర్థో సెంటర్కి వచ్చేసరికి ఏడి ఈస్ పర్పెండిక్యులర్ టు బీసీ, అలాగే బిఈ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏసీ, CF is perpendicular to AB. ఇలా చెప్పుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిడ్ పాయింట్ అవుతుంది డి. ఇక్కడ మిడ్ పాయింట్ అవుతుందా? ఇక్కడ మిడ్ సెంట్రాయిడ్లో మిడ్ పాయింట్ డి. ఇక్కడ మిడ్ పాయింట్ అవుతుందా? ఆర్థో సెంటర్లో అవ్వదు. ఇక్కడ ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఏడి అనేది ఖచ్చితంగా బీసీకి ఇక్కడ మిడ్ పాయింట్, ఇక్కడ మిడ్ పాయింట్ కాదు. ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది, ఇక్కడ పర్పెండిక్యులర్గా లేదు. ఇక్కడ పర్పెండిక్యులర్, ఇక్కడ నాట్ పర్పెండిక్యులర్. ఇక్కడికి వచ్చేసరికి సర్కమ్ సెంటర్కి వచ్చేసరికి రెండు జరుగుతాయి. మిడ్ పాయింట్ అవుతుంది, పర్పెండిక్యులర్గా కూడా ఉంటుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని ఉంది. పర్పెండిక్యులర్గా ఉండాలి బైసెక్టర్ విచ్ పాసెస్ త్రూ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. ఓకే, అంటే ఇక్కడ ఆపోజిట్ పర్పెండిక్యులర్గానే ఉంది, మిడ్ పాయింట్ కూడా పాస్ అవుతుంది లైన్. ఇది మిడ్ పాయింట్ అవుతుంది, అదేవిధంగా పర్పెండిక్యులర్ కూడా ఉంటుంది. ఇది కూడా మిడ్ పాయింట్ అండ్ ఆల్సో పాసెస్ త్రూ ది మిడ్ పాయింట్ అండ్ ఆల్సో పర్పెండిక్యులర్. ఇక్కడ ఓన్లీ మిడ్ పాయింట్, పర్పెండిక్యులర్గా లేదు. ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంది కానీ మిడ్ పాయింట్ కాదు. కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ యాజ్ వెల్ యాజ్ మిడ్ పాయింట్. అదన్నమాట నేర్చుకోవచ్చు. అదైందా? మూడింటి డిఫరెన్స్ చూడండి.